ఇంతవరకు నేను ఇలాంటి ఒక వార్త ఒక హీరో చెప్పి వినలేదండి. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? అది సదనంతో ఆల్మోస్ట్ 2-3 ఫిల్మ్స్ అయిపోయింది. సో ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. కెమిస్ట్రీ ఉందా? కెమిస్ట్రీ లేదు, అది అండర్స్టాండింగ్. కెమిస్ట్రీ సగుని తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు వరకు మన ఇద్దరు చేసిన సినిమాలో ఇద్దరు ఫ్రెండ్సే, బట్ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఇద్దరు ఎనిమీస్. సంతానంకి 3 చెల్లెలు. సో ఆల్ 3 of them like me. సో మన ఇద్దరు విల్లన్స్ ఈ సినిమాలో. సో కంప్లీట్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ కంప్లీట్ ఆపోజిట్. సో వి రియల్లీ ఎంజాయ్డ్ అది. నిజంగా మీరు చెప్పిన విషయాన్ని వినడానికి నవ్వొస్తుంది. సంతానం 3 అమ్మాయిల్ని ఈయన దగ్గర నుంచి కాపాడుతున్నారు అంటే సీన్స్ ఎంత బాగుంటాయంటే చెప్తుంటే నేనే వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు చూడాలని నేనే వెయిట్ చేస్తున్నాను. మీకు ఆయన ఒక కాంపిటీటర్ అయిపోయారన్నమాట ఈ సినిమాలో. అది నాకు మాత్రమే కాదండి, అందరు హీరోయిన్స్, ట్రాక్ లో వచ్చే అందరు హీరోయిన్స్ ఫస్ట్ థింగ్ వాళ్ళు ఇప్పుడు డబుల్ హీరోయిన్స్ అని చెప్తే ఎవరు ఇంకో హీరోయిన్ ఎవరు అని అడుగుతారు కదా, కానీ ఫస్ట్ థింగ్ వీళ్ళు అడిగేది సంతానం ఉన్నారా అని అడుగుతున్నారు. సో నేను సెకండరీ హీరోయిన్. సంతానం ఎన్ని సీన్స్ ఉంది, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని సాంగ్స్, కాంపిటీషన్ ఎంత ఉంది, అలా ఆ లెవెల్ కి ఆయన పెరిగారు అనేది చాలా మంచి విషయం కూడా కదా. మంచి ఆర్టిస్ట్, ఇస్ ఎ సూపర్బ్ యాక్టర్, సూపర్బ్ కామెడియన్, గ్రేట్ కోస్టర్. ఏ ఛానల్లో దెయ్యం సినిమా వస్తుంది? వీడా ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్న పిచ్చుక హఠాత్తుగా గుడ్డు పెట్టిందట. గుడ్డేమైంటుంది? అదే ట్విస్ట్. ఎందుకంటే పిచ్చుక చెడ్డీ వేసుకుందట. ఏ బామర్ది ఇంకా నిద్రలా? చెల్లెళ్ళున్న ప్రతి అన్న గొడ్లో గోబైపోతాడు, నిద్రే రాదు. ఏరా అమ్మాయిలకి చందమామ కథలు చెప్పాలి, ఇదేంటి చెడ్డీ కదా. అదే కాకుండా ఎక్కెకలో పక్కపక్కలో వెకిలి నవ్వులు. లేచిరా డాబా పైకి పడు. నేను రాను బాబాయ్, ధనుర్మాసం పైన మంచు. నువ్వు మహా కంచు, ఆ విషయం నాకు తెలుసు. లేచరా. బావా సూపర్ కథలు చెప్తున్నాడు. ఇదేంటమ్మా, నేను కూడా బోల్డ్ కథలు చెప్తాను. రాజు 7 చేపల కథ చెప్పనా? పో అన్నయ్య, నువ్వు పాత కథలు చెప్తావు, బావా లేటెస్ట్ కథలు చెప్తున్నాడు. లవ్లీ. సో ఈ సినిమాలో మేము చాలా విషయాలు. సంతానం గారు ఉన్నారు, అలాగే ఇంకో ఆయన ఎక్కువ కాంపిటీషన్ మనోబాల గారితో. అవును, చాలా మందికి తెలుగు ప్రేక్షకులకి ఆయన ఎక్కువ పరిచయం కాదు, కానీ ఆయన ఇలా ఉండడాన్ని బట్టి అందరూ కనిపెట్టేయచ్చు ఆయన మనోబాల గారిని. ఎవరు ఫస్ట్ చూడలేదు మనోబాల గారిది, ఎవరు చూడలేదు. తమిళ్లో దేర్ ఇస్ వన్ లైన్, ఓకే, మనోబాల అన్న పేరు వినగానే పిదికి విట్ట పేస్ట్ మాదిరి ఇరికే అంటారు ఆయన్ని. బికాస్ హి ఇస్ లైక్ దట్ ట్యూబ్ పేస్ట్ సైజ్ లో ఉంటారు ఆయన. నేనే ఆయన ముందు లాగా ఉంటా. నా ఫేస్ డమ్మీగా ఉందని అనుకుంటున్నావు కదా? ఫుల్ బాడీ డమ్మీనే. సీరియస్ గా లొకేషన్ కి ఆయన వచ్చారు, ఫస్ట్ టైం ఆయన కలవడం పర్సనల్. నేను విన్నాను, అందరూ చూసిన దగ్గర నుంచి మనోబాల గారు వస్తున్నారు మాట్లాడాలి అంటూ ఉన్నారు. నేను ఓకే అనుకున్నాను, తర్వాత ఎంట్రీ ఇచ్చారు, మీతో ఎప్పుడు పేసలే అంటూ ఉన్నారు. నేను ఓకే ఏమనుకోలేదు. మళ్ళీ ఒకసారి మొత్తం మేకప్ వేసుకుని అలా వస్తే కంటిన్యూస్ గా షూటింగ్ అయ్యేంత వరకు నేను నవ్వుతూనే ఉన్నాను. అదేంటంటే ఆయన మూవ్ చేస్తేనే నవ్వొస్తుంది, ఐస్ ఓపెన్ చేస్తే నవ్వొస్తుంది. ఇంత పెద్ద షార్ట్స్ వేసుకుని సైజ్ ఉంది. గెటప్ కూడా ఫిక్స్ చేశారు. ప్రాబ్లం ఏంటంటే ఆయన ముందు నిలబడతారంటే డెఫినెట్ గా అట్లీస్ట్ 10-20 టేక్స్ అవుతుంది, బికాస్ యు కీప్ లాఫింగ్ అట్ హిమ్. అవును, డైలాగ్ రాలేదు. కరెక్ట్. కానీ ఆయన సీరియస్ గా చేస్తుంటారు, ఆయన పాప సీరియస్ గా చేస్తుంటారు. మీరేంటి అని ఆయన మళ్ళీ సీరియస్ గా. బట్ ద కాంబినేషన్ సీన్ ఇస్ ద ముగ్గురికి సూపర్ సీన్, హైలైట్ కామెడీ అది కూడా. ఐ యామ్ గబ్బర్ సింగ్ ఫ్రమ్ కొండవీడు. నువ్వేం భయపడకు, నిన్ను నేను కాపాడతాను. ముందు నిన్ను నువ్వు కాపాడుకో. అయినా వీడి దగ్గర ఎలా చిక్కుకున్నావయ్యా? నా ఫేసు డమ్మీగా ఉందని అనుకుంటున్నావు కదూ? ఫుల్ బాడీ డమ్మీనే. ఫేసు దగుల్బాజీ, బ్రెయిన్ పిచ్చ క్రేజీ. నీ కాల్ తీసి అమాంతం నా బన్యం లోపల పెట్టు. అయ్యో అంత సీన్ లేదా, మా అపార్థం తీసుకోకు. లోపల సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోను ఇదిగో, కమాన్. అయ్యో ఆలోచించొద్దు, త్వరగా తీ. వచ్చేసింది. సారీ గబ్బర్, నీకు అస్సలు బ్రెయిన్ లేదనుకున్నాను. పర్వాలేదు, త్వరగా ఫోన్ చేయి. మీ ఫోన్ లో పైసా కూడా బ్యాలెన్స్ లేని కారణంగా అవుట్ గోయింగ్ కాల్స్ చేయలేరు. మీరు గత 6 నెలలుగా రీఛార్జ్ చేయని కారణం వల్ల మా ఎయిర్టెల్ నెట్వర్క్ వాళ్ళు మీ మీద చాలా లైన్ దొరికిందా ఏంటి?
ఫారెస్ట్ లో వర్క్ చేసే అనుభవం ఎలా ఉండింది? ఇంతకు ముందు మీరు పని చేశారా? లేదు కదా. నేను అక్కడ యుగానికి ఒకరికి ఆల్మోస్ట్ 45 days అక్కడే షూట్ జరిగింది. సో మీకు అది హోమ్ నెక్స్ట్ ఆల్మోస్ట్ హోమ్. ఓకే, మిమ్మల్ని అడగాలి అయితే నేను. లొకేషన్ లో ఉంటుంది కదా లైక్ సంతానం, దాని తర్వాత నెక్స్ట్ లొకేషన్ కంపల్సరీగా షూట్ చేయడం చాలా ఎవ్రీ సినిమా జరిగింది. అవును, మీరు చాలా వరకు చాలా షూటింగ్ ఉంటూనే ఉంటుంది. బట్ ఆ లొకేషన్ బ్యూటిఫుల్. ఫస్ట్ షెడ్యూల్ అక్కడ చేసాం. మోస్ట్ పీస్ఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ లొకేషన్. ఒక షూటింగ్ లా కాకుండా అక్కడ ఉండడం, మేమందరం హోల్ క్రూ ఉన్నాం. అండ్ ఒక చాలా బాగా సెట్ చేశారు. మన ఎన్ని సెట్స్ చేశారు ఇందులో? చాలా మంది సెట్స్, చాలా సెట్స్ ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీవేర్ వి రిక్వైర్డ్ ఎ సెట్. యా బట్ దట్ సెట్ వాస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండి. అంటే ఒక డ్రీమ్ హౌస్ లాగా. ఓ ఇట్స్ రివర్ బ్యాంక్ లో ఒక బ్యూటిఫుల్ హౌస్ అండ్ లాట్ ఆఫ్ సీన్స్ అక్కడే. మీరు చెప్తుంటే నా కళ్ళ ముందు చాలా వుడ్ హౌస్లు వెళ్తున్నాయి. బట్ ఈ వుడ్ హౌస్ ఎలా ఉంటుందో నేను ఇంకొక రోజు వెయిట్ చేయాలి. సౌండ్ ఆఫ్ ది రివర్స్, సమ్ రివర్స్ అండ్ ఫారెస్ట్. హౌ వాస్ డాన్సింగ్ విత్ కార్తీ? డాన్స్ విషయంలో మీ గురించి మా అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. సేమ్ ప్రాబ్లం సేమ్ బ్రీడ్. సో అమేజింగ్ డాన్స్. అయ్యో, I like dancing, but I keep trying to improve. ఎన్ని సెట్లు మారుస్తున్నారు ఇలాగా ఈ పాటకి? It's almost third 3 sets. 3 sets, yeah. కొంచెం లేట్ గా వచ్చాను అనుకుంటా నేను మిమ్మల్ని రాకరా వెళ్ళడానికి. రంగి నా బత్తాయి కే డంగి జ్యూసు కొట్టు నీకో సమే వేచనే. గంగి ఓ గంగి నా అందాల వడ్రంగి రంపంతోనే కొయ్యకు సోకునే. ఫిల్మే కలర్ ఫిల్మే నా గుండెలో ఆటెను లవ్ లవ్ ఫిల్మే. నిజమే గురువా నిజమే మన జంటకి విజిలే వీరాజనమే. ఆ డైరెక్టర్ గురించి చెప్పండి. మీరు ఇప్పుడు చెప్తుంటే సెట్ ఎక్కువ అంటే ఈ షుడ్ బి కేపబుల్ కదా. ఎవరు ఆ డైరెక్టర్? ప్రభాకర్ గారు వెరీ ఫేమస్ ఆర్ట్ డైరెక్టర్. కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు పనిచేశారు. అండ్ ఈ సినిమా ఫస్ట్ టైం నా కాంబినేషన్ వర్క్ చేస్తున్నారు. సూపర్, వెరీ వెరీ రియలిస్టిక్. లైక్ యు సీ దిస్ వెరీ కలర్ఫుల్. ఇదొక అండర్ వాటర్ లో. అవును, ఇప్పుడు నేను యాక్చువల్ గా అదే చెప్పాను. నాకు చూస్తుంటేనే అది అనిపించింది, అలా చెప్పాలని అనిపించింది. యు నో ఐ కుడ్ సీ ఆల్ దట్. కెమెరామెన్ లైటింగ్ వాస్ ఫెంటాస్టిక్. సరవణ్ గారి లైటింగ్ వాస్ సూపర్. సో చాలా సెట్లు ఉన్నాయి. బిగ్ టీమ్ అండి, వెరీ బిగ్ టెక్నికల్ టీమ్. అండ్ ప్రొడ్యూసర్స్ పర్టికులర్ గా స్టూడియో గ్రీన్ అంత ఎక్స్పెండిచర్ ఈ సినిమాకు. ఏం కావాలో అది ఇచ్చారు. ఓపెనింగ్ ఫస్ట్ ట్రైన్ సీక్వెన్స్ 10 days షూటింగ్. ఇప్పుడు ట్రైన్ షూటింగ్ అంటే అంత ఈజీ కాదు. సో ట్రైన్ నుంచి హెలికాప్టర్ నుంచి ఏం విషయాలు కావాలో ఇట్ హస్ బికమ్ లైక్ మీకు ఇది ఇంకో హోమ్ ప్రొడక్షన్ అన్నట్టు. ఐఎమ్ ఆల్సో వన్ హోమ్ ప్రోడక్ట్ ఆఫ్ స్టూడియో గ్రీన్ అని. అవునండి. బట్ గుడ్ కదా అది. వాళ్ళతో మీకున్న ర్యాపోన్ అందరికి లైక్ ఎంత కంఫర్టబుల్ గా వాళ్ళు ఉంచుతున్నారు ఆర్టిస్టుల్ని అన్నది. అండ్ సంథింగ్ ఐ నెవర్ రియలైజ్. అయ్యో, నేను ఆలోచిస్తుంటే అవును కదా నేను చేస్తున్నాను అని అనుకున్నాను. అది చాలా మంచి అవును. నెక్స్ట్ నేను అదే చెప్పాను. నెక్స్ట్ కాంట్రాక్ట్ స్టూడియో గ్రీన్ లో నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఏదైనా ఏ మూవీ చేసినా లైఫ్ లాంగ్. చాలా మంచి ప్రొడ్యూసర్స్, చాలా మంచి ప్రోడక్ట్. మిమ్మల్ని అడగాలంటే ఈ సినిమాలో మీరు చాలా వరకు కొత్త వాళ్ళతో వర్క్ చేశారు. వాళ్ళందరూ చాలా పాపులర్ అయినా కూడా మీకు ఫస్ట్ టైం కాంబినేషన్. ఇంతమంది ఫస్ట్ టైం కాంబినేషన్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? It's always good. సినిమాలో అదే అండి, ఎప్పుడు మళ్ళీ you always work with new people again and again. It's always nice. And every time it's learning experience కదా. And this time I have a very experienced team. అందరూ చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్. డైరెక్టర్ నుంచి, కెమెరామ్యాన్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, ఆర్ట్ డైరెక్టర్, అందరూ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్. దీని ముందు చేసిన సినిమాలో చాలా కొత్త వాళ్ళు ఉన్నారు, టెక్నీషియన్స్ కూడా కొత్త వాళ్ళు. బట్ దిస్ టైమ్ ఐ థింక్ ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. లైక్ అనుష్క నుంచి అందరూ యాక్టర్స్ కూడా, అందరూ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ యాక్టర్స్. సో ద హోల్ ఫిల్మ్ లుక్స్ బిగ్. మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. మీరు ఆయనతో ఎందుకు పరిగెడతారు అసలు?
అంటే ఇంకొంచెం మాకు అది ట్విస్ట్ ప్లీజ్ అని పాపం చాలా మంది ఆశపడుతున్నారు కదా. కుదరదు, నో ఛాన్స్. వెరీ సూన్ అండి, తొందరగా తెలిసిపోతుంది. అవునా? ఆడియన్స్ కూడా పెరిగిపోతున్నారు. అవునా? కొంచెం వెయిట్ చేయాలి కదా, అప్పుడే ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. ఇప్పుడు ఇద్దరు కాంబినేషన్ అంటే ఒక విషయం ఎక్స్పెక్ట్ చేశారు కదా, తప్పకుండా అది ఉంటుంది. ఉండదు. ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ అండ్ ఇట్ బి ఇంట్రెస్టింగ్. ధర్మవరం వెళ్దాం, పట్టు చీర కుందాం, రాబోదాం. చీర కొంటానే నీకు కడతానే అబ్బే అబ్బబ్బే నువ్వు కట్టావంటే దెబ్బే, పట్టు చీర నడు మీద ఉంటదా? అడ్డే అడ్డడ్డే నా దసరాల బోటే, నేనే చీరై వస్తా చాలదా? ఫిల్మే కలర్ ఫిల్మే నా గుండెలో ఆడెను లవ్ లవ్ ఫిల్మే. నిజమే గురువా నిజమే, మన జంటకే విజిలే వేరా జనమే. నిండు భోజనం మనం వంట చేయకపోయినప్పుడు వంట చేసిన వాళ్ళు ఎలా వండారో అది చూసి రుచించి సమాధానం చెప్పాలి. అండ్ మంచి భోజనం కరెక్ట్ పెడతారు. ఓకే, ఒక మంచి నిండు భోజనం మనందరి కోసం ఉంది అని ఇద్దరు నాకు ఇంత అష్యూర్ చేసి చెప్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది మనసుకి. థ్యాంక్ యూ సో మచ్ కార్తీ, థ్యాంక్ యూ సో మచ్ అనుష్క. నేను ఇప్పుడు మిమ్మల్ని పంపించడం నాకు ఇష్టం లేదు. అక్కడ ఒక అతను కర్రించుకుని పంపించు పంపించు అని సైన్ చేస్తున్నారు. అవును, కాబట్టి మీ ఇద్దరిని పంపించాల్సి వస్తుంది. త్వరలో 100 days, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ అన్నిటికీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఇదేలాగా వేరే ఏదైనా షూటింగ్ లో ఉంటే లాక్కొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మీ. థ్యాంక్ యూ.